ఎవరి మీద గవర్నమెంట్ ఇప్పుడు కాంగ్రెస్ గెలిచి 3.5 సంవత్సరాలు అవుతుంది. ఎట్లుంది కాంగ్రెస్ పరిపాలన? ఏమున్నది కాంగ్రెస్ పరిపాలన చేసి ఈ పట్టాలు చేస్తున్నా పట్టాలు చేస్తుండేది ఏం లేదు, ఎక్కడ లెక్కనే ఏం లేదు. యూరియా బస్తాలకి ఇట్లా దొరుకుతున్నా మరి? ఊరే బత్తాలు అప్పుడు టైట్ పొజిషనే ఉండే, చాలా టైట్ అంటే టైట్ పొజిషన్ అయింది. ఏంటంటే ఇక అన్నో ఎన్నో ఏదో సంపాదించుకున్నట్టుగా కాలం రైతులు రాజు చేసిందే మా ప్రభుత్వం అనుకుంటా చెప్తాను. ఏది రైతు రాజు చేస్తే ఇప్పుడు మందు బత్త రేట్ ఎంత పెరిగింది. 350 రూపాయల నవ్వది ఇప్పుడు 2200 దాకా అయింది. ఏది 20 బత్త, 400 బత్త 2350 అయింది. ఏమున్నది ఇక మాకు ఓనర్ ఇట్లా అప్పుడు ఏం రేట్లు రూపాయి, ఇప్పుడు 2600 2700 అమ్ముతున్నాయి. గుడ్లు సుధా ఇప్పుడు 3000 చిల్లర అమ్ముతున్నాయి. ఏమున్నది ఏం లేదు. రుణమాఫీ మాకు ఇంకా పోయి పట్టాలే కాలేదు. వీళ్ళు చేపిస్తా అని చెప్పి పట్టాలి, ఏది లేదు, ఏం లేదు. మళ్ళీ గెలుస్తాడు రేవంత్ రెడ్డి? ఇంకా గెలుస్తాడు ఇక. మిమ్మల్ని నమ్ముకొని ఇంకా 5 సంవత్సరాలు ఉంటా అని చెప్తాడు. మారే ఈ ఒకదమ్ము ఈ కౌశల్తో చాలు. ఎప్పుడు పోవాలని అనుకుంటారు? ఈ ముఖ్యమంత్రి ఎప్పుడు పోవాలని అనుకుంటారా? ఇక అంతే మరి. ఇక ఏం చేస్తున్నాడు చెప్పు, ఏమైనా ఏం చేస్తున్నాడు? బోనస్ ఇస్తుండట, బోనస్ లేదు, ఏది లేదు, ఏం లేదు, ఏం లేదు. ఇంద్రమ్మ ఇల్లు ఇస్తుండట, సన్న బియ్యం ఇస్తుండట. సన్న బియ్యం అంతకుముందు నుంచే వచ్చినాయి. ఈయన ఇక సన్న బియ్యం ఇచ్చి అయ్యాయా. కరెంట్ మాఫ్ చేస్తున్నాడు ఇంట్లో. కరెంట్ మా ఇంత చేస్తాడు, ఇతర పొక్క పడతాడు. 24 గంటలు వచ్చే కరెంటు ఇప్పుడు తెల్లారి గంటలు ఇస్తే ఏం పడుతుంది కదా చూడు. ఆకుండా పోతున్నాయి. ఆ చీరలు ఏదో ఇంకా ఈ కరెంట్ చీరలు నిండు ఉండేప్పటికీ మాకు ఆయన తెలుస్తాను. ఇంకా అటు గురువుడ చెరువు కిందకి వెళ్ళి ఘోరం. కేసీఆర్ ఉన్నప్పుడు ఎట్లా ఉండే పరిపాలన? చేసిండు, ఆయనతో మంచిగా చేసిండు. కానీ ఇక మా ఇద్దరు పోకరగాళ్ళు అన్నట్టుగా చేసి ఆయనను పెద్ద ఇక అది చేసిండు. కానీ ఆయన మంచిగా చేసిండు, పనులు చేసిండు, కొంత బాగా చేసి పెట్టిండు. కానీ ఇక మా ఇద్దరు ఉన్నట్టులే చేసి ఆయన మోసపుచ్చినట్టు చేసిండు. కానీ మళ్ళీ అదే ప్రభుత్వం రావాలి. ముసలివాడు అయితేనే మంచిగా చెప్తాడు కేసీఆర్. మళ్ళీ ఆ ప్రభుత్వం రాదు, ఆ పార్టీ చచ్చిపోయింది, అంత సినిమా లేదు. వస్తుంది, పక్కా వస్తుంది అది మళ్ళీ. రేవంత్ రెడ్డి ఏం పాపం చేసిండు? రేవంత్ రెడ్డి ఏం పాపం చేసిండంటే ఏం చేసిండు చెప్పు? మా రైతుల వరకే ఏం చేసిండు అయ్యా? బోనస్ ఇచ్చిండట. బోనస్ ఏడిచ్చిండు? రుణమాఫీ చేసి ఏది లేదు. ఎవరికి అయినోనికి అయినాయి చెప్పుకుంటాను మరి సభలపైన. చెప్పినంటే 100కు 500 మందికి 100 మందిని ఆడ పెట్టుకొని చేస్తే వాళ్ళే ఫోకస్ అవుతాను. మరి అందరూ ఇంకొక 400 మంది తింటే అవ్వపడుతుంది కదా. అయ్యో సగం చేసిన. ఇప్పుడు తిన్నోడు ఏం చేస్తాడు? ఫస్ట్ పోయినా తిన్నోడు వాడు నా కడుపు నిద్ర నాయన అనుకుంటాడు. వెనకచి పశువులు పోసినోడు వాడు ఏమంటాడు? అవి ఏం పోయినా పెట్టినా అంటారు. అంతే కదా. ఇది అంతే ఉన్నది. పెట్టినోడికి పెడతాను. ఏం చేస్తాను? ఏమైనా చేస్తాను? చేసినోడు చేస్తాడు. వాడు భాగ్యమంతుడు అవుతాడు. వాడే రేవంత్ రెడ్డి పర్వాలేదు అంటాడు. ఎలక్షన్ ముందు అడ్డవల హామీలు చెప్పిండు. చేసిండా? ఏం చేసిండు? ఏం చేయలే. ఏదో ఏమనుకో చెప్పడానికి ఒకటి కూడా లేదా? ఏమైనా చెప్పుకోవాలంటే ఒకటి కూడా లేదా పథకాలు? ఏం పథకాలు ఉన్నాయి? ఏమనుకో పెట్టినోని పెట్టారు. అదే పెట్టినోని పెట్టలేదు. ఎవరికి ఇస్తాను? ఇందిరమ్మ ఇల్లు 500 గ్యాస్ ఇస్తుండట. 500 గ్యాస్ ఇప్పుడు నేను కూడా తన ఇది 1000 రూపాయలు ఇస్తే 1000 రూపాయలు చేసుకుంటాను. ఏది మరి 500 ఏది మరి? ఏమైనా ఆ పార్టీ ఉన్నోనికే ఇల్లు అట ఏది ఇందిరమ్మ ఇల్లు. ఫ్రీ బస్ అట. ఫ్రీ బస్సు ఎందుకంటే మొగలతో పంచాయతీ పెట్టుకొని పోయి అవగారి ఇళ్ళలో పోతానికి ఫ్రీ బస్సు పెట్టిన ఆడవాళ్ళకు. మా పిత్తుకు ఉరుకుతాను అవగారి ఇంటికాడ పడతాను కదానికి. కానీ మొగోనికి ఏం ఇచ్చిండు? మొగోని సీటు దొరుకుతానే బస్సులో. మరి వాళ్ళే సీకులు అందుకొని చంపుకుంటా ఉన్నారు. మొగోనికి ఏదో సీటు దొరుకుతాను? పైసలు పెట్టుకున్నోనికే దొరుకుతలేదు సీటు. మళ్ళీ గెలుస్తాడు రేవంత్ రెడ్డి? ఏం గెలుచుడు నమ్మకం తక్కువ. ఒకసారి గెలిపోయినాడ అంత లేదు. ఇక కాకపోతే ఇంకా వేరే ప్రభుత్వం ఏమైనా వేరే కొత్త పార్టీ పెడితే ఏమో చెప్పలేము. కానీ ఇక ఈయన వచ్చిన మాత్రం అంతే కట్టమే. ఏది ఈ కరువుకు ఆదుకుంది ఏది? మీ ఎమ్మెల్యే వారు ఇక్కడ? మా ఎమ్మెల్యే పేరు వస్తలేదే, వర్ధనపేట నారాజా. నారాజు ఎట్లా ఉంది ఆయన పనితీరు? ఎప్పుడు వచ్చాడా మీ ఊరికి? మా బూరుమూట ఎట్టాడుతో ఆయనకు
ఓట్లప్పుడు చూస్తే ఎట్లాడదో ఇప్పుడు చూస్తే ఎట్లాడదో ఆ, ఏంటంటే ఇక ఒకసారి ఈ ప్రభుత్వాన్ని తేవాలన్నట్టుగా మొగ్గు చూపింది కానీ ఆ. ఎమ్మెల్యే మా ఊరితో పెట్టాడు ఆయన కథ పెట్టాడు. ఒక్కసారి కూడా రాలేదా ఇప్పుడు దాకా? కాకపోతే ఒక 2 తమ్ముడు ఎప్పుడు వస్తాడో ఎప్పుడు పోతాడో కానీ ఇంకా పాపం ఆయన టేకర్ రావు ఆయన సూపు ఉండి మన 20 టేకర్ పచ్చగిరి కదా ఆయనది. సరే ఎందుకంటే మొదటి నుంచి ఇక మా పూర్వంట్ల అన్నట్టుగా ఆయనకి ఇక కన్నబిడ్డల లెక్క అన్నట్టుగా అయ్యి జర ఆయన మంచిగా ఇప్పుడు అప్పుడు సంపద అన్నట్టు చూసుకుని రావాలి 4 సార్లు రావాలి ఆపద సంపద ఆదుకోవాలి చేస్తేనే మనోడు చేస్తాడు అనేది ఒక నమ్మకం ఉంటుంది. ఏం నమ్మకం? ఎమ్మెల్యే రాలే, ఊరికే రాలే. మీ ఎమ్మెల్యే ఊరికే రాలే, ఊరికి రాలేదు. అసలు ఎట్టుంటాడో అనేది చూద్దాం తెలియలే. మా కోనాలని కొంటే మారి కోసం పడ్డా 100 క్వింటాల జొన్నలకు 40,000 పెట్టుబడి పెట్టినా లంచాల గించాలకు అన్నట్టుగా. బత్తాలు నేనే కొనుక్కొచ్చుకున్నా, మళ్ళీ వాటిని పంచిని తీసుకపోతే పైసలు నేనే పెట్టుకున్నా. ఏం చేస్తాం? ఇప్పుడు పెరిగినాయి రేట్లు దేనికి అయ్యి చెప్పు. మళ్ళీ గెలుస్తాడా మీ ఎమ్మెల్యే? మా ఎమ్మెల్యే ఏమో వచ్చి కాటే నేను చెప్తాను కదా. చేయాలనయ్యా ఇప్పుడు 3 సంవత్సరాలే. 3 సంవత్సరాలు ఒకసారి కాకుండా ఒకసారి నా బిడ్డలు అన్నట్టుగా ఇక్కడ కూలి పెడితే అరే మా ఏడాదికి ఒకసారి వచ్చి నీతో బో పెట్టిండ్రు అన్నట్టు కూడా అసలే రావైతే ఏం చేయవచ్చు. ఏమి న్యాయం చేసినట్టు ఏం అయినట్టు చెప్పు. మళ్ళీ ఇప్పుడు 6 గ్యారెంటీలు అని చెప్పింది కదా రాష్ట్రం అమలు చేసినారు. ఎలక్షన్ ముందు మొత్తం అమలు చేసినారు. మళ్ళీ వేస్తారు రేవంత్ రెడ్డి కోటు. ఇక అప్పుడు వేసింది ఎందుకని అప్పటి దేనికి అంటే మళ్ళీ మా పుచ్చుతానికే మళ్ళీ ఇప్పుడు భుజం వేసి మెచ్చిపోతాడు మళ్ళీ తర్వాత వేస్తాడు. ఇక అది ఏమున్నది అయ్యా దేవుడా. ఎప్పటికీ ఆదుకోవాలి కరువుకు కాలానికి అన్నట్టుగా ఆదుకున్నప్పుడు సరే ఎవరైతే ఏంది ప్రభుత్వంలో ఎవరైతే పరిపాలన ఇచ్చినా కానీ అందరు ప్రజలకు మంచిగా చూసుకుంటే సరే మంచి వ్యవస్థ మీద ఉంటుంది. ఇక మారు కొడుకును తిరిగా చూసినట్టు సంత కొడుకును తిరిగా చూసినట్టు పెట్టేటోని పెడతాడు, పెట్టేటోని పెడతాడు. ఏముంది?